చక్రధర్ మైనంపల్లికి మీకు మధ్య గొడవ ఉంటే ఆ ఎకరం భూమికి కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడం ఒక భాగం. కానీ మీరు ఒక పార్టీలో ఉన్నారు కదా, పార్టీ మైనంపల్లిది కాదు, పార్టీ ఇంకోటిది కాదు కదా, మరి పార్టీకి ఎందుకు రిజైన్ చేశారు అన్నది పాయింట్ అన్న. అక్కడ ఒక ఏ వ్యక్తి అయినా ఒక పార్టీలో ఉంటే తనకంటూ కొంత సెల్ఫ్ ఎజెండా ఉంటుంది. అక్కడ ఒక నాయకుడు ఎదగాలని ఉంటుంది, తన మనుషుల్ని కాపాడుకోవాలని ఉంటుంది, పబ్లిక్ ఏదో చెయ్యాలని ఉంటుంది. నా నుంచి వచ్చిన ఫైల్స్ అన్ని రిజెక్షన్ అవ్వడం, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇయ్యరు చక్రధర్ మనిషి అంటే. నా ఆఫీస్లో పనిచేస్తున్న ఆఫీస్లో అమ్మాయి ఉంటుంది, దళిత మహిళ, ఆమెకు అడిగితే చక్రధర్ దగ్గర పనిచేస్తుంది, ఆమెకి ఇయ్యద్దు, ఆఫీస్ బాయ్లో పనిచేస్తుంది అంటారట. మరి ఎవరికి ఇస్తారు? లంచాల మయం అయిపోయింది. ఒక కానిస్టేబుల్ చెప్తే వినడు, అరే న్యాయం చేయి బాబు అంటే వినడు. అంటే చక్రధర్ని భూస్థాపితం చేయాలని అక్కడ కొంతమంది కంకణం కట్టుకున్నారు. అక్కడ నేను నా వాళ్ళకు న్యాయం చేయలేనప్పుడు ఒక బీసీ బిడ్డగా నేను బాగా నలిగిపోయినా. ఏంటంటే ఆ మాట్లాడే భాష, మా తల్లిని తిడితే నేను పడా అన్న. అది నా ముందట అనుంటే మైనంపల్లి పళ్ళు రాలగొట్టేటోని అంటున్నా. నువ్వు అంత పీకుడుగాను అయితే నాకేంది? ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ అన్న, నాట్ నాలెడ్జ్. నువ్వు బేకార్ గోవాలో కూడా మాట్లాడతారు బిచ్చగాళ్ళు ఇంగ్లీష్. ఆయన నాతో పెట్టుకున్నాడు, ఆర్టీఏల పవర్ ఏందో చూపిస్తా, నీకు ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నిన్ను పెద్ద పెద్ద కార్లు ఎట్లా కొంటున్నావు, అసలు నీకు ఫండ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నీ సంగతి చూస్తా, నీకు చట్టం పవర్ ఏందో చూపిస్తా. బాగా డిస్టర్బ్ చేసిండు అన్న. ఒక వ్యక్తిని హ్యూమిలియేషన్ చేయదు. ఇలా నా భార్యను తిడుతుంటే మీకు వీడియో పంపించిన చూసారు కదా, అది చెప్పుకోవడానికి కూడా అంత, అరే నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా స్టూపిడ్ ఫెలో, ఏం మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? ఏడవన్నాడు ముఖ్యమంత్రి. అరే ఓ చక్రధర్, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను తమా. నువ్వు ఒకసారేమో బీజేపీ అని చెప్పుకుంటావు, ఒకసారేమో బహుజన సమాజ్ పార్టీ అని చెప్పుకుంటావు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి నర్సరెడ్డి అని ఏదో టెంపుల్ రన్ గేమ్ లెక్క ఆ పట్టాలెక్కి ఈ పట్టాలెక్కి తమాషాలు దింగు. బిడ్డ ఒకటి చెప్తున్నా, పూజల హరికృష్ణ అన్న పుట్టిందే కాంగ్రెస్ పార్టీలా, చచ్చిపోయి కూడా కాంగ్రెస్ పార్టీలోనే. అని చెప్పే అవసరం పూజల హరికృష్ణ కానీ మైనంపల్లి హనుమంతన్న కానీ లేదు. లుచ్చ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నీ నెత్తి మీద కాలేడు దొక్కుతా. నువ్వు ఒక లీడర్ ఆరా, నువ్వు పిచ్చ మా గురించి మాట్లాడతావు. అరే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలుసుకుంటే ఏమవుతుందో రేపంచా నీకు చూపిస్తాం బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావో నీ బద్దలు బాసింగాలు చేసే బాధ్యత నాది, మా సైన్యాంది. బిడ్డ మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా కార్యకర్తల గురించి మాట్లాడితే మాది. నేను రైతుల కోసం కొట్లాడుతుంటే ఈ బీసీ మంత్రులు లేరి, కొండా సురేఖ ఎక్కడ? మహిళ కాదా? సీతకి ఎక్కడ? వీళ్ళ ఎంత గలీజ్గా తిడుతున్నారు తెలుసా అన్న. భాష చూస్తే నేను స్టేట్ హ్యూమన్ రైట్స్ మహిళా కమిషన్ నేరేల శారద గారికి పంపించాను. వారు వెంటనే స్పందించి మీరు ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పింది. ఇది మైనంపల్లి థర్డ్ క్లాస్ ఫెలో, పాలిటిక్స్ కి అర్హత లేదు. ఇప్పుడు ఎవరో మైనంపల్లికి తెలిసే వీడియోలు పెట్టిస్తున్నట్ట. అరే వాళ్ళ పేజ్ లో పెట్టిరన్న, మైనంపల్లి అన్అఫీషియల్ అనే పేజ్ లో ఉందా? డైరెక్ట్ పేజ్ లో పెడుతుంటే నువ్వు చదువుకున్నావా, నీకేమైనా బుద్ధి ఉందా, నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా, ఏం మాట్లాడుతున్నావు? పెద్ద మనిషివి, మొన్నటిదాకా ఎందుకు అనుకున్నా? అరే భార్య పిల్లల్ని తిడుతున్నారు, మీరెంత బేకార్ కాలరా? ఈసారి నీ కొడుకు ఎట్లా గెలుస్తాడో నువ్వెట్లా గెలుస్తావు నేను చూస్తా. నువ్వేడ నిలబడ్డా నా ఆస్తి అమ్మైనా నీ మీద ఒక బహుజను నిలబెడతా బిడ్డ. తమాషాలు అయిపోయినాయి అన్న, చాలా చండాలంగా మాట్లాడు.